హాయ్. ట్రంప్ ఆంక్షలు, వీసా గందరగోళాలు, గ్రీన్ కార్డు వివాదాలు, వలస సమస్యలు ఇలా ఎన్ని ఉన్నా అమెరికాలో ఇండియన్స్ హవా అప్రఖ్యాతంగా కొనసాగుతూనే ఉంది. కేవలం బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు చేయడమే కాదు, సొంతంగా కంపెనీలు పెట్టి బిలియన్ డాలర్ల వ్యాపారాలు సృష్టిస్తూ ఉన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనికార్న్ స్టార్టప్స్ స్థాపించిన విదేశీయులలో మన భారతీయులే టాప్లో నిలిచారు. వాల్యుయేషన్లో ఇంకా ఎలాన్ మస్క్ రేంజ్కు చేరుకోకపోయినా స్టార్టప్స్ విషయంలో మన వాళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు. అమెరికాలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో భారతీయుల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న యూనికార్న్ స్టార్టప్స్ స్థాపించడంలో ఇతర దేశాలను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తాజా నివేదిక ప్రకారం అమెరికాలో ఏకంగా 96 యూనికార్న్ కంపెనీలను భారతీయులు స్థాపించారు. ఈ లిస్టులో 60 కంపెనీలతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత యూకే 47, చైనా 41, కెనడా 30 స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా చూస్తే అమెరికాలోని 775 ప్రైవేట్ యూనికార్న్స్లో 59% అంటే 455 కంపెనీలు విదేశీయులు స్థాపించినవే కావడం విశేషం. భారతీయులు స్థాపించిన 96 కంపెనీల్లో చాలా వరకు 10 బిలియన్ డాలర్ల కంటే తక్కువ వాల్యుయేషన్ ఉన్నవే. అరవింద్ శ్రీనివాస్ కేవలం 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన పర్ప్లెక్సిటీ సంస్థ 20 బిలియన్ డాలర్ల విలువతో భారతీయుల స్టార్టప్స్లో టాప్లో ఉంది. అమెరికాలోని ఓవరాల్ వాల్యుయేషన్ ర్యాంకింగ్స్లో ఇది 12వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఉన్న మొత్తం భారతీయ వలసదారుల జనాభాతో పోలిస్తే వారు స్థాపించిన యూనికార్న్ శాతం ఇతర దేశాల కంటే బెటర్గానే ఉంది. అమెరికాలో సత్తా చాటుతున్న భారతీయ ఫౌండర్స్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. రిప్లింగ్ ఫౌండర్ ప్రసన్న శంకర్, స్కిల్డ్ ఏఐ ఫౌండర్స్ దీపక్ పాఠక్, అభినవ్ గుప్తా, కొహెసిటీ స్థాపించిన మోహిత్ ఆరోన్, ఫాల్కన్ ఎక్స్ ఫౌండర్స్ ప్రభాకర్ రెడ్డి, రఘు యార్లగడ్డ, కార్టా ఫౌండర్ మను కుమార్ ఇలా ఎందరో ఈ లిస్టులో సత్తా చాటుతూ ఉన్నారు. ఎన్ఎఫ్ఏపీ రిపోర్ట్ ప్రకారం యూనికార్న్ స్థాపించిన భారతీయుల్లో 76 మంది ఉన్నత విద్య కోసం అంతర్జాతీయ విద్యార్థులుగా అమెరికాలో అడుగుపెట్టిన వాళ్లే. చదువు కోసం వెళ్ళి అక్కడే స్థిరపడి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. భారతీయులు వ్యాపారాల్లో మస్క్ తరహాలో భారీ సాహసాలు చేయకపోవడానికి ప్రధానంగా వారి సామాజిక నేపథ్యమే కారణమని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. అమెరికాకు వెళ్లే భారతీయుల ప్రధాన లక్ష్యం స్థిరమైన ఉద్యోగం సంపాదించడం కావడంతో రిస్క్ తీసుకుని స్టార్టప్స్ పెట్టేందుకు వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపరు. దీనికి తోడు H1B వీసాల కఠిన నిబంధనలు కూడా విదేశీయులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి రావడం వల్ల ధైర్యంగా ముందడుగు వేయడానికి జంకుతూ ఉంటారు. ఒకసారి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మాత్రం వీళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు.